వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నెట్వర్క్స్ అయితే కొంచెం చాలా మంచిగా చూస్తున్నారు, అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి వర్క్. అందుకని నేను ఇప్పుడు మీకు ఒక ప్యాచ్ వర్క్ టైప్ అయితే చూపిస్తున్నానండి. అది నెట్ క్లాత్ యూజ్ చేసుకొని, లేదంటే నెట్టే కాదండి ఆర్గెంజా క్లాత్ ఉన్నా సరే మనం దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఫోన్ కింద పెట్టేసి ఆ డిజైన్ అనేది గీసేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ చిన్న డిజైనే కదా, అంటే నాకు అవుట్లైన్ ఏదైతే ఉందో అది అంటే మార్కింగ్ పలానా ప్లేస్లో వస్తుందని తెలిస్తే చాలండి, దాని ఫినిషింగ్గా నేను ఇచ్చుకుంటాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ డిజైన్ రౌండ్ గాను ఇంకా అటు ఇటుగా ఉన్నాయి, కానీ నేను మొత్తం అన్నీ కూడా సేమ్ ఒకటే ర్యాకులు వచ్చేటట్టు అయితే డిజైన్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర నెట్ క్లాత్ వచ్చేసరికి మెరూన్ అండ్ ఇంకా బ్లూ అండ్ ఎల్లో ఉండేదండి. ఎల్లో అయితే బ్లౌజ్కి యూజ్ చేసేసాను, ఇంకా మెరూన్ అండ్ బ్లూ ఉన్నది. ఇప్పుడు ఆ మెరూన్ అండ్ బ్లూ కలర్ యూజ్ చేసి నేను ఈ నెట్ క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకటండి, నేను వేసేది వైట్ క్లాత్ మీద కాబట్టి అంత నీట్గా కనిపించకపోవచ్చు. యాక్చువల్గా మనకి ఫోన్లో కనిపించేది అయితే పింక్ అండ్ బ్లూ అనమాట. బ్లూ కలర్ మీద పింక్ కలర్ క్లాత్ వేయడం వల్ల మంచి రిచ్గా అనేది కనిపిస్తుంది. కానీ మనం వేసేది వైట్ క్లాత్ మీద కదండి. వైట్ అనేది మెరూన్ క్లాత్ కి వైట్ కూడా కంబైన్ అయిపోయి ఇంకా లైట్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. అది చాలా డార్క్ మెరూన్ కలర్ క్లాత్ నెట్ కదండి, ఇంకా వైట్ క్లాత్ మీద కొంచెం లైట్ గా అనేది కనిపిస్తుంది అనమాట. కానీ మీరు వేరే దాని మీద అంటే వేరే కలర్స్ కనుక యాడ్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి వర్క్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ పెరల్ పిన్స్ తో అయితే నేను పిన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ అంతా కూడా కదలకుండా ఉంటుందని చెప్పి. నేను ఆల్రెడీ నెట్ కి సంబంధించి వర్క్ చేసినప్పుడు ప్రతి దానికి నేను ఈ పిన్స్ అనేవి నేను పిన్ చేసుకుంటున్నాను. ఈ పిన్స్ పిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కదలట్లేదండి. లేదు అంటే మీరు పినీస్లు అవి యాడ్ చేసుకుంటానంటే ప్రస్తుతానికి పినీస్లనే యాడ్ చేసుకోవచ్చు. ఆ రింగ్ మొత్తం అంతా కలిపి 20 రూపీస్ ఉన్నది అంతే అండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను పిన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను జరీ థ్రెడ్ ఉంది కదండి, గోల్డ్ జరీ థ్రెడ్ తో నేను వర్క్ అనేది చేసేస్తున్నాను అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నాకు ప్లేస్మెంట్ మాత్రమే కావాలన్నమాట. ఇదే కదండి, ఏ వర్క్ అయినా నాకు ప్లేస్మెంట్ మాత్రమే కావాలి. ఇది పలానా ప్లేస్ లో వస్తుందని తెలిస్తే చాలు, ఇంకా అల్లుకుపోతాను అనమాట. మీరు కూడా అలా చేసుకోవాలని అంటే కనుక మీరు మంచిగా ప్రాక్టీస్ అవ్వండి. ఆ డిజైన్ వేయడమే కాదు, వర్క్ చేసుకోవడమే కాదు, ప్రతిదీ కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ అయ్యారనుకోండి, చక్కగా మీరు కూడా నాలానే మార్చుకోవచ్చు అనమాట. నేను అక్కడ చిన్న చిన్నవి మార్పులు అయితే చేసుకుంటూనే వెళ్ళిపోతున్నానండి నేను వర్క్ చేసేటప్పుడు. మీరు కూడా గమనించవచ్చు, నేను ఫస్ట్ వేసినప్పుడు ఒకటి లావుగా ఒకటి సన్నంగా అట్లా వేసాను, కానీ నేను ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మాత్రం మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గానే వస్తుందండి. ఒకవేళ నాకు ఏదైనా లేదు ఇది అది కొంచెం ఉండి ఇప్పుడు నేను ఒక దానికైతే వెనక్కి వచ్చాను. ఆల్రెడీ వేసాను కానీ వెనక్కి వచ్చాను, ఎందుకంటే నాకు కొంచెం డిఫెక్ట్ గా అనిపించింది, అందుకని వెనక్కి వచ్చాను అనమాట. మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు కూడా వర్క్ చేసినప్పుడు అది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మీకు కూడా క్లియర్ గా అర్థమైపోద్దండి. కాబట్టి మీరు కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ఇప్పుడు మాక్సిమం నెట్వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్యాచ్ వర్క్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు బ్లౌజెస్ మీద ఎక్కువగా వేస్తున్నారండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, నెట్ వర్క్ అనేది ట్రెండింగ్ లో ఉంది కదా, అందుకని ఇప్పుడు అందరూ చాలా మంది వేస్తున్నారు. దట్టు ఇంకొకటి అండి, పెయింట్ మీద కూడా చేస్తున్నారండి. అది కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను, పెయింట్ మీద కూడా వర్క్ ఎలా చేసుకోవాలని. అండ్ ఇదే నెట్ మీద నేను రేపైతే మీకు ఒక వర్క్ అయితే షేర్ చేస్తానండి. జస్ట్ ఒక ఫ్లవర్ మీద మనం కట్ బీడ్స్ తో కానీ షుగర్ బీడ్స్ తో కానీ వర్క్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం అంతా కూడా నేను నీట్ గా కట్ చేసుకున్నాను. మీరు గమనించవచ్చు, చివర్లో మాత్రం ఉంటాయండి, ఖచ్చితంగా ఉండకుండా అయితే ఉండవు. అవి గనక మనం చిన్నవి అవి కట్ చేసామనుకోండి, అది మొత్తానికి లోపలికే కట్ అయిపోయి మనకి క్లాత్ వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వైట్ క్లాత్ ఏదైతే ఉందో ఆ వైట్ క్లాత్ అనేదాన్ని వదిలేస్తుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎల్లో క్లాత్ మీద. మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుందండి, నేను అక్కడ ఏదైతే నేను మిస్టేక్ అయిందో అనేసి నేను వీడియో చేశాను కదా, వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసరికి ఆర్గెంజా క్లాత్ అనమాట. ఈ ఆర్గెంజా క్లాత్ తో నేను కొమ్మలు అనేవి తీస్తున్నానండి, ఈ బ్లూ కలర్ క్లాత్ తో. అంటే వేరియేషన్ ఉండాలని చేస్తున్నానండి. నా దగ్గర అంటే అన్ని నెట్ క్లాత్లు అయితే లేవు, ఇంక ఈ మెరూన్ కలర్ ఇంకా ఈ బ్లూ కలర్ ఉందని చెప్పేసి నేనైతే వీటినే వాడుతున్నాను అనమాట. ఈసారి బయటకు వెళ్ళినప్పుడు అయితే నెట్ క్లాత్లు తీసుకొచ్చానంటే నేను మీకు అప్పుడు మోడల్ అన్ని అంటే వేరే కలర్ డిఫరెన్స్ లో అయితే చూపించగలను. ఎందుకంటే నేను ప్రతిదానికి బడ్జెట్ పెట్టాలని అయితే అనుకోవట్లేదు, దీనికైతే నేను బడ్జెట్ పెట్టాలని అయితే అనుకోలేదు. ఇంక అందుకోసమని నేను ఇలా చూపిస్తున్నానండి. ఏదో అంటే ఇప్పుడు మళ్ళీ నెట్ క్లాత్ 1 మీటర్ తెచ్చామనుకోండి, దానికి మళ్ళీ 70 రూపీస్, అంటే తక్కువలో తీసుకుంటే 70-80 రూపీస్ లో అయిపోద్ది. కానీ బోల్డ్ అని వర్కులు చేసుకోవచ్చు, కానీ క్లాత్ ను వేస్ట్ చేసుకోవాలి కదా.
ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి, పిన్స్ పెట్టేశాను. జస్ట్ నేను ఏదైతే డిజైన్ వేసానో ఆ డిజైన్ కనిపిస్తుందండి. ఒకవేళ కనిపించకపోయినా సరే మీరు కొంచెం దృష్టి పెట్టి చేస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ వస్తున్నాయి పువ్వులు, ఎక్కడ వస్తున్నాయి ఆకులు అనేసి. ఎందుకంటే ఆల్రెడీ మనం కింద డిజైన్ గీసుకున్నాము. దట్టు నేను బ్లూ కలర్ పెన్తో ఒకటి గీయడం వల్ల కొంచెం దీనికి ఇబ్బంది అయింది, కానీ నార్మల్గా అయితే కనిపించిందండి. ఫస్ట్ ఫ్లవర్స్ కుట్టినప్పుడు అయితే నాకు క్లియర్గానే కనిపించాయి. కనిపించకపోయినా నష్టం ఏముందిలేండి, వైట్ పెన్సిల్ ఉంటుంది కదా, వైట్ పెన్సిల్తో పైన మీరు డ్రా చేసేసుకుంటే ఇంకా కనిపించేస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసరికి చూడండి కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా పిన్స్ అనేవి తీసేసాను. పిన్స్ అనేవి తీసేసి ఇప్పుడు మళ్ళీ కటింగ్ అనమాట. ఈ కటింగ్ వచ్చేసరికి అండి మాక్సిమం మీరు కటర్ యూజ్ చేయడం బెటర్ అనమాట. నేను కూడా సిజర్ తో యూజ్ చేస్తానండి. కొంతమంది చెప్పచ్చు సిజర్ తో చేసుకోవచ్చు అని, కానీ మనకి కరెక్ట్ ఫినిషింగ్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కటర్ అనేది ఉండాలి. ఇది మహా అయితే 30 or 50 అట్లా ఉంటుంది, ఆ రేంజ్ లోనే ఉంటుంది, పెద్ద ఎక్కువ రేట్ ఏమి ఉండదండి. మళ్ళీ సిజర్ అనుకోండి మనకి లోపలికి అది వెళ్ళక ఇంకా ఎక్కువ క్లాత్ అనేది ఉండిపోతుంది అనమాట. కాబట్టి దాని మీద నాకు కటర్ చాలా బెస్ట్ అనిపించింది అనమాట. నేను ఇది ఫస్ట్ కటర్ కనిపించలేనప్పుడు సిజర్ తో చేశాను, కానీ నాకేమంతా అనిపించలేదు. ఇంకా అందుకని కటర్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా కటర్ అనేది యూజ్ చేయండి. ఇలాంటి డిజైన్స్ పిల్లలు డ్రెస్సుల మీదకి కానీ లేదంటే మన బ్లౌజ్ కి సైడ్ ను వేసుకోవడానికి కానీ అలాంటి వాటికి చాలా బాగుంటాయండి. నేను మీకు చెప్పినట్టుగా పెయింటింగ్ కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య. ఆ పెయింటింగ్ కూడా ట్రై చేద్దాము మనం ఫ్యూచర్ లో, ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను మీకు ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ వర్క్ నేర్చుకునే వాళ్ళు ప్రతిదీ కూడా నేర్పించాలని అనుకుంటున్నాను. కాబట్టి మగ్గం వర్క్ లో ఆ సెక్షన్ లో కూడా నేను మీకు నేర్పిస్తాను. అండ్ ఇక్కడ నేను బ్లూ కలర్ అయితే ఇంక ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. చాలా చిన్న చిన్న ఉంటాయి అనమాట, అవన్నీ కూడా కట్ చేసుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చాలామంది అంటే మనం వర్క్ చేసేటప్పుడు నేను మీకు టిప్స్ అంటే ఆ టైంలో లేదంటే ఆ పర్టికులర్ ప్లేస్లో నేను చెప్పకపోవచ్చు, కానీ నేను తర్వాత అయినా నేను మన మాటల్లో ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే కటర్ యూజ్ చేయమని ఎందుకు చెప్పాను, ఇది ఒక టిప్పులానే తీసుకోవాలి. ఎందుకు అనంటే మనం సిజర్ యూజ్ చేసేస్తున్నారు చాలామంది, కానీ సిజర్ కన్నా కటర్ మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. దట్టు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ డబుల్ లైన్ జెరీ థ్రెడ్ వేసుకోవడం, ఇవన్నీ కూడా టిప్స్ అనండి. మనం వర్క్తో పాటు మాట్లాడుకుంటూ చెప్పేస్తున్నాను, నేను సపరేట్గా అనేది నేను చెప్పట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం అండి, మ్యాక్సిమం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. దట్టు మీకు నా ఛానల్లో ఏం నచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను చూడండి ఆ మెరూన్ కలర్ మీద అండ్ బ్లూ కలర్ మీద కూడా నేను రెండింటికి కూడా నేను డబల్ లైన్ అనమాట, రెండో లైన్ జెరీ థ్రెడ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏవైతే ఆ చిన్నవి నజర్లా ఉన్నాయి చూసారా, అవి కనిపించమన్నమాట. లేదు అనుకోండి మీరు ఇదిగోండి, ఇది కూడా టిప్పే మరి. అది కాకుండా అంటే డబల్ లైన్ కాకుండా మీరు షుగర్ బీట్స్తో కానీ కట్ బీట్స్తో కానీ లేదు అని అంటే కనుక చూడండి మెరుపుల గమ్ ఉంటుంది కదా, ఆ మెరుపుల గమ్తో కానీ మీరు దానిపైన డిజైన్ చేసుకున్నారనుకోండి, మరి అది కూడా వేరే లుక్ ఇస్తుంది కదా. నేను మీకు అది కూడా చూపిస్తాను. మ్యాక్సిమం దీనిపైనే నేను వేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలా కూడా వేసుకోవచ్చు, అంటే మన చాయిస్ అండి, ఏదైనా సరే మన చాయిస్. అక్కడ నేను మీకు ఇప్పుడు చూపించిన డిజైన్ ఎలా ఉంది, నేను స్టార్టింగే చూపించాను కదా మీకు డిజైన్. ఆ డిజైన్లో పూసల వరకు ఉన్నది, తర్వాత వాళ్ళు నార్మల్ క్లాత్తో కుట్టారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, నార్మల్ క్లాత్ తీసుకోలేదండి, నెట్ క్లాత్ తీసుకున్నాము, ఆర్గెంజా క్లాత్ తీసుకున్నాము. ఇది ఏంటి మన చాయిస్ అనమాట. అలాగని నేను చెప్పాను అనేసే కాదండి, మీకు ఏ కలర్స్ లేదంటే ఎలాంటి క్లాత్లు అవైలబుల్ ఉంటే అలాంటివే ట్రై చేసుకోండి. లేదు వాళ్ళు నెట్టే యూజ్ చేశారు, మనం నెట్టే యూజ్ చేసుకోవాలేమో అని మాత్రం అస్సలు ఆ అపోహ మాత్రం మనకు అసలు వద్దండి. నేను నెట్ క్లాత్లో పూసలు పెట్టి ఎలా వర్క్ చేయాలని చూపించాను. ఆ నెట్ క్లాత్ మధ్యకి లాగి ఆ క్లాత్ని అంతా కూడా కనిపించకుండా పూస వర్క్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు నేను ఒక ప్యాచ్ వర్క్ టైప్లో ఈ డిజైన్ కూడా చూపించానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. నా వర్క్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేస్తే మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలానే నా వర్క్ యూస్ఫుల్ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకొంచెం లుక్ యాడ్ చేయడానికి జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టానండి. నా వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.